శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక విషయాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ఒక ఇంద్రజాలికుడు గాలిలో తన చేతిని ఊపి ఇదిగో మాయ, అదిగో మాయ అంటాడు. ఆ తరువాత ప్రేక్షకులతో ఈ కుండ మూత తీయండి, దానిలో నుంచి పిట్టలు ఎగిరిపోతాయి చూడండి అంటాడు. అంటే ఇంద్రజాలికుడు ఏం చేస్తాడండి? లేనిది ఉన్నట్టు చూపిస్తాడు, ఉన్నది లేనట్టు చూపిస్తాడు. ఉన్నదాన్ని మాయం చేస్తాడు, లేని దాన్ని సృష్టిస్తాడు, ఏదో రకరకాలు చేస్తాడు. ఇక్కడ ఇంద్రజాలికుడు ఒకడే నిజం, అతని మాయలు అసత్యం కదండి. ఆ రకరకాలు ఉన్నది లేదని అంటాడు, లేనిది ఉన్నది అంటాడు. ఈ మాయలన్నీ ఏంటి? ఇవి అసత్యం. మరి నిజమేంటంటే ఆ ఇంద్రజాలికుడు అతను ఒక్కడే నిజం. అసత్యమైనవి ఒక్క క్షణం మాత్రమే ఉండి మాయమైపోతాయి. నిజమేమిటంటే భగవంతుడొక్కడే సత్యం, మిగిలినది అంతా అసత్యం. భగవంతుడొక్కడే సత్యం అండి. పైగా భగవంతుడొక్కడే శాశ్వతం, మిగిలినవి ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. భగవంతుడు కాకుండా మిగిలినది ఏదైనా చెప్పండి, ఆ మిగిలినది మారుతూ ఉంటుంది, మాయమైపోతూ ఉంటుంది, వస్తుంటుంది, పోతుంటుంది. కనుక ఏమన్నారు ఇక్కడ? మిగిలినదంతా అసత్యం. కైలాస పర్వతం పైన శివుడు కూర్చొని ఉన్నాడు. అతని వాహనమైన నంది పక్కనే ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వినిపించింది. స్వామి, ఆ శబ్దం ఏమిటి అని నంది అడిగాడు. అప్పుడు శివుడు చెప్పాడు, రావణుడు పుట్టాడు అని శివుడు జవాబు చెప్పాడు. కొన్ని క్షణాల తరువాత మరొక పెద్ద శబ్దం వినిపించింది. ఈ శబ్దం ఏమిటి అని నంది మళ్ళీ అడిగాడు. చిరునవ్వుతో శివుడు రావణుడు చనిపోయాడు అని సమాధానం చెప్పాడు. చూడండి, కొద్ది క్షణాల్లో తేడా. అంటే అది దేవమానం కదండి, వాళ్ళు దేవతలు కదా. కొద్ది క్షణాల్లో తేడా ఏంటి? ఒక శబ్దం వినిపించిందట. ఏమిటి ఈ శబ్దం అని నంది అడిగితే రావణుడు పుట్టాడయ్యా అన్నట్ట. మళ్ళీ తర్వాత పెద్ద శబ్దం వినిపించిందట, రావణుడు చనిపోయాడు అన్నట్ట. అంటే జీవితము క్షణభంగురము అన్నారు కదండి. కొద్ది కాలమే ఉండేటువంటిది ఈ జీవితం, టెంపరరీ, అశాశ్వతము, తాత్కాలికము ఈ జీవితము అంటున్నారు. ఈ కథను గురుదేవులు ఈ విధంగా వివరించారు. జనన మరణాలు ఇంద్రజాలం వంటివి. ఒక క్షణం సేపు ఇంద్రజాలం కనిపిస్తుంది, మరుక్షణం మాయమవుతుంది. భగవంతుడు ఒక్కడే సత్యం, మిగిలినదంతా అసత్యం. నీరు ఒక్కటే సత్యం, బుడగలు వస్తాయి పోతాయి. సముద్రంలో అలలు కూడా అంతే కదండి. సముద్రంలో అలలు బాగా ఉవ్వెత్తున ఎగసి పడతాయి, పైకి వస్తాయి, మళ్ళీ వెంటనే సముద్రంలో లీనమైపోతాయి. ఈ అలలన్నీ కూడా అసత్యము, అంటే క్షణంలో ఉంటాయి, క్షణంలో పోతాయి. కానీ ఈ సముద్రం అనేటువంటిది సత్యం. అలాగే నీరు ఒక్కటే సత్యం, బుడగలు వస్తాయి పోతాయి. అవి ఏ నీటిలో నుండి పుట్టాయో ఆ నీటిలోనే కలిసిపోతాయి. అంటే సమస్త జీవులు అంతే కదండి. సమస్త జీవులు భగవంతుడి నుండే పుడతారు, మళ్ళీ భగవంతుల్లోనే లీనమవుతారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటువంటి ఆ మహావాక్యాన్ని చక్కగా ఈ కథ ద్వారా మనకు అర్థమయ్యేట్లు చేశారండి శ్రీరామకృష్ణ పరమహంస గారు. స్వస్తి. వాసుదేవ.